దిస్ ఇస్ స్పందన, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా. బాయ్. మరి అగ్గి డాడీ రేపు వెళ్ళిపోతుండు ఊరికి. ఇంకా అగ్గి అబ్బో ఎన్ని డేస్ వెళ్తాడు, ఎన్ని డేస్లో వస్తాడు అడుగు. వామ్మో ఎట్లుండాలి అను, ఎట్లుండాలి? ఎక్కడ పోతుండు డాడీ అడుగు. డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆఫీసా? కాదురా, ఊరిపోతుండు డాడీ. ఊరిపోతుండ్రా. మళ్ళీ మార్నింగ్ నువ్వు లేచిన తర్వాత ఉండడు డాడీ, ఇంకా వెళ్తాడు. మళ్ళీ రాడు డాడీ, 3 days రాడు. సర్లే హగ్గిచ్చి ఇంకా కిస్ పెట్టేయలే. బేబీ పడుకుందంటే ఇష్యూ అంట చూడండి. సరే హగ్గిచ్చి కిస్ పెట్టే ఇంకా డాడీకి. గట్టిగా హగ్గి, గట్టిగా హగ్గి. అబ్బో కిస్ పెట్టేయి, కిస్ పెట్టు. అయితే వర్క్ పని మీద వేరే స్టేట్కి వెళ్తున్నాడు. ఫస్ట్ టైం అనమాట 3 days వెళ్ళడము. సో 3 nights లేడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అలా వచ్చాడు. సో ఇంకా పాపతో ఆ 3 days ఎలా ఉంటుందో కుదిరితే వ్లాగ్ షూట్ చేద్దాం 3 days కూడా అనుకున్నాను. సో ఇంకా షూట్ చేశాను కూడా, చెప్పాను కదా బ్యాకప్ ఉండిపోయే వీడియోస్ 1 by 1 పోస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బావ వెళ్ళడానికైతే ఇడ్లీ అండ్ టిఫిన్, టీలు, చట్నీలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. లంచ్ కూడా చేసిస్తా అన్న వద్దు అనమాట, ఎందుకంటే బయటకు వెళ్తే వేరే ఫుడ్ ఉంటుంది కదా, లంచ్ చేస్తా అంటే ఇంకా ఓన్లీ టిఫిన్ చేసి అయితే బయలుదేరాడు మార్నింగ్ 6 కల్లా. సాయి చూస్తున్నాడు. 7 members వెళ్తున్నారనమాట. సో డబుల్ కార్లు ఉన్న వాళ్ళైతే ఇంకొక 2 కార్లు అయితే ఎయిర్పోర్ట్లో పెడుతున్నారు. అలా బ్రో పికప్కి అయితే ఆల్రెడీ 2 బ్యాగులు ఉన్నాయి దాంట్లో. బ్రో నువ్వు కనపడవా? హాయ్ చెప్పవా? తీస్తా. కనపడట్లే. పికప్కి అందరినీ పికప్ చేసుకొని పోతున్నాడు లైన్గా. క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు అందరిని పికప్ చేసుకోవాలి. బ్రో ఇడ్లీ తిన్నావా? తింటావా ఫాస్ట్? ఓకే సరే బాయ్ బాయ్. ఇంకా బావని పంపించేసిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన. ఫ్రెష్ అయ్యేటప్పుడు మా పాప ఎక్కడ లేస్తావు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చాయన్నమాట. ట్యూస్డే కాబట్టి హెడ్ బాత్ చేసిన. వచ్చేసి అయితే ఇంకా ఇడ్లీ ఆన్ చేసాను అనమాట. పాప లేచిన తర్వాత ఇద్దరికి కలిపి ఇడ్లీ ఆన్ చేద్దాం అనుకున్నా. రోజు ఎలాగో ఇద్దరం కలిసి తింటాం. ఆమెనే తింటుంది. అంటే ఇడ్లీ పెట్టినా దోశ పెట్టినా ఆమెనే ఫుల్ చట్నీ పెట్టుకొని తింటుంది. కాకపోతే ఒక పక్క నుంచి మనం అరుస్తూనే ఉండాలిగా. సో అది లేకుండా ప్రశాంతంగా నేను తింటే ఆమెకి నెమ్మదిగా తినిపించవచ్చు అని చెప్పేసి ఇంకా ఆన్ చేశాను అనమాట. సో బావ లేకుండా 3 days అయితే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ 3 days చేద్దాం అనుకుంటున్నా. ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే టైం 7:30 వస్తుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా బాగా వెళ్ళడానికి ముందే పప్పు కడిగి పెట్టేసిన, రైస్ కడిగి పెట్టిన అనమాట. పప్పు దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి. సో టీ ఆల్రెడీ ఇద్దరికి పెట్టేసిన. సో నేను వెయిట్ చేసుకుని తాగడమే ఇంక ఇడ్లీ అవుతుంది. మా పాప లేచింది. బ్రష్ చేయడానికి 1 వారం అవుతుంది అనుకుంటా. మస్తు సతాయిస్తుంది. ఈరోజు ఏంటిదంటే ఇంకా మంగళవారం కాబట్టి గడ్డి కట్ చేయడానికి మిషన్లు వస్తాయి. సో ఆ మిషన్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు తీసుకుపోతారు భయపెట్టేసి అయితే ఇంకా చేపిస్తున్నా అన్నమాట. సో ఇట్లా బయట కూర్చోబెట్టి చేపిస్తున్నా. నేను కూడా మళ్ళీ ఒక 1 hour పడుకొని లేచిన. ఆమె లేస్తూ ఉంది, పడుకోబెట్టే గ్యాప్లో నేను కూడా పడుకున్నా. బ్రష్ వేసిన అసలు గంటన్నర తీసుకుంటుంది బ్రష్ చేయడానికి. ఇంక ఈ భూము అని మాకు పెళ్ళైన అవుతుంది అన్నమాట. సో ఇంకా అది దాన్ని చూసుకుంటూ చేస్తుంది అన్నమాట మంచిగా. ఇదే టైంలే అని చెప్పేసి తీసుకొచ్చి మంచిగా చేపిస్తున్నా. సో చేసేసింది ఆల్మోస్ట్ ఈరోజు అయితే అయిపోయింది. లేకపోతే 1.5 hour తీసుకుంటుంది బ్రష్ చేయడానికి. ఎందుకో 3rd year స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మనకు బాగా స్టార్ట్ అయిపోయింది అన్నమాట పాప. వేసినా టంగు చూపి, ఎట్లా చేస్తావు చూపి, టంగు చూపి. అట్లా కాదు, టంగు అంటే చూపి, చూపి. వెరీ గుడ్. ఈ 2 కూడా పాపకి మీషోలోనే ఆర్డర్ పెట్టా. ఎవరికైనా కావాలంటే అడగని లింక్ షేర్ చేస్తా. సో ఇప్పటికైతే బ్రష్ అయితే అవుతుంది, ఇంకా బాతింగ్ అయితే చేయించాలి. పాప బ్రష్ అయితే ఫాస్ట్ చేస్తుంది కానీ ఇలా స్నానం చేయడానికి మాత్రం ఇంకా చేయను అని చెప్పేసి అంటదన్నమాట. సర్లే అని చెప్పేసి టబ్లో కూర్చుంటా అన్నది. ఇంకా నేను టబ్ అయితే చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి బకెట్లో వాటర్ పెట్టిన. బకెట్లో అయితే అవి చల్లగా కాగానే లేస్తాయి. ఎస్టిగాడు నోట్లో తాగొద్దు, ఉసేయి. తాగినా కూడా ఉసేయి. టబ్లో అయితే బబుల్ బాత్ చేస్తాను అనమాట. సో చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఇంకా బకెట్లో కూర్చోబెట్టేసిన.
ఇంక ఇవాళైతే ముందే టిఫిన్ చేసినమాట. ఇంకా చాలాసేపటికి స్నానం చేయట్లే అని చెప్పేసి టిఫిన్ పెట్టేసిన. మోస్ట్లీ అయితే 99% స్నానం చేసిన రోజునే టిఫిన్ ఉంటుంది. సో ఇంకా మనం కూర్చోబెట్టేసిన. నేనేమో టమాటా పప్పు చేసిన. ఇదిగోండి టమాటా పప్పు కాదు, దోసకాయ పప్పు. దోసకాయలో గింజలు చేదేని అని చెప్పేసి ఒక టమాటా యాడ్ చేసిన చింతపండు ప్లేస్లో. సో సూపర్ పప్పు వచ్చింది మా ఇద్దరికి. నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరికి రైస్ సరిపోతుంది. ఇంకెళ్ళకుండా ఉంటే ఇంకెంత నెయ్యి కూడా పెట్టేసిన, కరిగిపోతుంది కదా దాని మీద. ఇంకా పాప రాగానే తుడిచేసి ఆమెకు ఫస్ట్ తినిపిస్తా, తర్వాత నేను తింటా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా అంట్లో వచ్చేసి అయితే డిష్ వాషర్లోనే వేస్తున్నా. ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 5-6 months అవుతుంది అనుకుంటా డిష్ వాషర్. 5-6 months కూడా కావట్లేదు, తక్కువ అవుతుంది. అంటే మధ్యలో ఇండియానే పోయినాయి కదా, ఇండియా పోవడానికి ఒక 2 months ముందు అయితే స్టార్ట్ చేసినమాట. సో అప్పటి నుంచి అయితే డిష్ వాషర్ వేస్తున్నా. ఇంకా డిష్ వాషర్లో ఇలాంటి రాతండి వేయలేము, ఎందుకంటే నల్లగా అయిపోతాయి వేడి కోసం. వస్తున్నా. సో అవైతే వాష్ చేయాలి. ఏమైంది ఏమైంది ఏమైందిరా ఏమైంది? వాట్ హ్యాపెన్ బేబీ? ఎస్టైన్ నెయిల్ పాలిష్ చూపిరా. ఏ కలర్ అది? బ్లూ కలర్. భలే వేసుకుంది వేసిన. అబ్బో ఎలాగో నేను అవన్నీ ఏం వాడను. మా పాప స్కూల్కి పోయిన తర్వాత అవన్నీ అలవాటు అయిపోతుంది. అప్పుడు ఉంటుంది అన్నమాట వాళ్ళ డాడీకి. సో నేను ఖర్చు చేయని అని మా పాప చేస్తుంది, సరిపోతుంది. మమ్మీ కూడా తింటుంది. చూపి వేసిన. ఏం తింటుంది? దోసకాయ పప్పు తింటుంది. ఆము బాగుందా? ఎమ్మీ ఉందా? ఓకే. ఎవరు చేశారు పప్పు? అమ్మి. బాగుందా మరి టేస్ట్? మరి అమ్మకి థ్యాంక్ యూ చెప్పవా? మంచిగా తిన్నానా? మంచిగా రోజు ఎలా తింటావా అలా తినాలి నాన్న. తిను. తీసుకొని తిను. తిను. పెట్టుకో. వెరీ గుడ్. స్నానం చేసి వచ్చింది వెంటనే ఇంకా తింటున్నాము. ఒక పక్క ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను, నేను కూడా తింటున్నా. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసా కాబట్టి ఆకలేస్తుంది. సో దాంతోపాటే కూర్చొని తింటున్నా. ఇద్దరం ఇట్లా కూర్చొని తింటున్నాం. యష్ణగాడు నేను కదా. యష్ణగాడు మమ్మీ యష్ణగాడు ఇద్దరం తింటున్నాం మాము. ఇంకా వడియాలు కూడా ఉన్నాయి, కానీ ఫస్టే పెట్టినాం అనుకో మా పాప అయ్యే తింటా అంటుందని చెప్పేసి పెట్టలేనమాట. కొంచెం హాఫ్ రైస్ కంప్లీట్ చేసిన తర్వాత వడియాలు ఇస్తాం, అవి తింటుంది కదా. కదా యష్ణ? మీకు కావాలా? కావాలా? వద్దంట్లే. మరి వాళ్ళు ఫోన్లో ఉన్నారు కదా, ఎట్లా పెడతావు నువ్వు? ఫోన్లో ఉన్నారు కదా, ఎట్లా పెడతావు? చెప్తావు కదా ఫోన్లో ఉన్నారు అని. సరే తిన్నాక ఆడుకుందామని చెప్పు. మనం ఆడుకుందాం. బాయ్. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఐస్ క్రీమ్ కావాలా? ఎవరింట్లో తిన్నావు నాన్న ఐస్ క్రీము? ఎవరింట్లో తిన్నావు? అత్త దగ్గర తిన్నావా? మో పడతాయి. మా పక్కన ఫ్రెండ్ పరిచయం అయిందన్నమాట. సో వాళ్ళ ఇంటికి పోయి ఐస్ క్రీమ్ తిన్నది మొన్న. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలా, అక్కడికి వెళ్తా అంటుందన్నమాట. సో అక్కడ లేవని చెప్పేసి చెప్పిన ఊరికే. ఇంక ఇప్పుడు నేనే ఫ్రూట్స్తో తయారు చేద్దామని చెప్పేసి చేస్తున్నా. వాటర్ మిలాను, ఇంకా హనీ కొంచెము, లైన్ డేట్స్, తర్వాత ఏమైంది బనానా వేసి చేస్తున్నా. 3 ఐస్ క్రీమ్లు అయితే ఇట్లా చేసి పెట్టా. 4 చేసిన. మా పాప చూపించిందా కూరుకోలేదు. సో చూడండి, ఇవన్నీ తీసేయాలి. చూడండి స్పూన్ తీసుకొని తింటుంది, అదే ఐస్ క్రీమ్ అనుకొని తింటుంది పిచ్చి పిల్లలు. బాగుంది ఐస్ క్రీమ్. జస్ట్ జ్యూస్ అది, కానీ ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అవుతుంది నా కూతురు. తాగు ఐస్ క్రీమ్లే తిను. క్రీమ్ షేప్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొద్దాం అనుకుంటే ఏంటంటే నేను చూసిన దగ్గరలో మొత్తం అంటే నార్మల్ కొంచెం ప్లాస్టిక్ ఆ టైప్లో ఉండేమాట. పిల్లలకి అది ఉంటుంది కదా ఒక ఫ్రీ అని చెప్పేసి అంటారు ప్లాస్టిక్ది. సో అది చూసి తీసుకుందాంలే అని చెప్పేసి, సో నా దగ్గర పుల్లలు ఉన్నాయన్నమాట. అప్పుడు పుల్లలు ఉంటాయి, గ్లాస్లో ఏదైనా పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తా ఉన్నా. సో చేసినమాట, ఎట్లా వస్తుందో టేస్ట్ చూద్దాం. జ్యూస్ అయితే తాగేసాను నేను కూడా కొంచెం ఆల్రెడీ. మా పాప 4కి పడుకుంది, ఇప్పుడు 6 అయిందన్నమాట. ఇంకా లాస్ట్ మోస్ట్లీ మధ్యలో ఒకసారి కదిలింది, పడుకోబెట్టేసిన. ఇంక ఈ మధ్యలో అయితే నా ఫోన్ నిండా వీడియోస్ ఫొటోస్ క్లమ్జీ ఉన్నాయన్నమాట. ఎడిట్ చేద్దామని కూడా అసలు ఎక్కడే ఉన్నాయని వెతుక్కోవాల్సి వస్తుంది. సో అన్నీ ఎడిటింగ్ అయిపోయినాయి ఒక ఫోల్డర్స్కి. సో ఇంతమంది ఇండియా ట్రిప్, ఇప్పుడు ఇండియా ట్రిప్ అన్నీ కూడా ఒక ఫోల్డర్కి అయితే వేసిన. సో తర్వాత డిలీట్ చేసుకుందామని ఇంకా పని అయితే అవుతుందన్నమాట. ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాప లేవగానే ఏదో ఒకటి ఫుడ్ ఉండాలి కాబట్టి ఇంకెక్కడైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టినమాట. పాల మొక్కజొన్నలు అంటారుగా, సో ఉత్తి తిన్నా కూడా మస్తు స్వీట్ ఉంటుంది.
కానీ ఇంకా ఇట్లా ఉడకబెడితే ఆమెకు కూడా తొందరగా ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా కూడా తింటుంది. బట్ ఇలా అనమాట. సో ఇవైతే పెట్టేసి ఇంకా ఉల్చేస్తా. మోస్ట్లీ ఏంటంటే అట్లా కంకి ఉంటే కొరుక్కొని తింటూ ఉంటుంది అనమాట. ఒలిచినవి మళ్ళీ వద్దంటుంది. సో 2 అట్లా ఉంచేసి మిగతా అన్ని ఒలిచి పెడతా, ఇంకా ఊరికే తింటూ ఉంటుంది. సో అదైతే ఇప్పటివరకు అయితే అవుతుంది అనమాట. టైం వచ్చేస్తే 6 అవుతుంది. ఇంకా పక్కన ఫ్రెండ్ అన్నా కదా, సో తను ఎలా అంటే సబ్స్క్రైబర్, మన వీడియోస్ చూసేది ఇంతకుముందు లాస్ట్ నవంబర్లో వచ్చింది, అలా నాకు మార్చ్లో పరిచయం అనమాట. సో పక్క బిల్డింగ్లోనే ఉంటుంది. ఇంకా రోజు ఇద్దరం కలిసి అయితే వాకింగ్కి వెళ్తాం. పాప పడుకుంటే ఒకవేళ బావ వచ్చిన అనుకో, బావకే టైం ఏమంటారు ఏమేమి మీటింగ్స్ అలా లేకపోతే వదిలేసి వెళ్తా, ఉండదు మోస్ట్లీ వస్తుంది. ఇంకా ఆమె తీసుకుని వెళ్తే ఏంటంటే వాకింగ్ అవుతా, ఆమెను పట్టుకోవడమే అవుతూ ఉంటుంది అన్నమాట. రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. సో అలా అయితే అవుతుంది. సో మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇంకా వాకింగ్కి అయితే వెళ్తాం. పాప పడుకుంది కాబట్టి కొంచెంసేపు ఇక్కడే కూర్చుంటుంది ఇంట్లో. ఇదిగోండి మన వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఇదే అనమాట. ఒక గిన్నె ఇచ్చామంటే ఖాళీగా వేయదు అనమాట. ఈ పిల్ల మాత్రం బిస్కెట్లు తీసుకొని వచ్చింది. ఇదిగోండి సోమవారం, మంగళవారం, బుధవారం పోతే ఫుల్ ఆయిల్ పెడుతుంది, తర్వాత మాత్రం చుట్టూ లేస్తుంది. ఇట్లా పక్కనే పరిచయం అయింది. ఇద్దరం కలిసి మంచి వాకింగ్ పోతాం. మా పాప కూడా ఫుల్ టైం పాస్. ఇంకో ఇందాక చెప్పావుగా అత్త దగ్గర తిన్న ఐస్ క్రీమ్ అని, అత్తయ్య అత్త కదా కదా. 6కి అయితే వాకింగ్ స్టార్ట్ అయ్యనమాట. 6 నుంచి 8 వరకు వాకింగ్, తర్వాత అక్కడే ప్లే ఏరియా ఉంటుంది, అదంతా ఆడిపించుకొని వస్తాము. తర్వాత 8 నుంచి 9 వరకు డిన్నర్ చేసుకొని మళ్ళీ 9 నుంచి 10కి మళ్ళీ వాకింగ్కి వెళ్తాము కదా. నేను తాతయ్యకి పంపిస్తున్నా వీడియో. హలో ఫోన్ మాట్లాడుతుంది తాతయ్యతో. పద నాన్న ఫాస్ట్గా. తాతకి చెప్తున్నా పద. హాఫ్ అన్ అవర్ అంతా 8కి 8:10కి 8:05కి వస్తూనే ఉంటుంది ఫోన్. 8 కన్నా లేచి ఫోన్ కూడా చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు. మా అమ్మ 4కి లేచిది. 4కి లేచిస్తామంటే 11 ఫోన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4కి మా అమ్మకి నిద్ర పట్టదు. వాకింగ్ చేసేటప్పుడు మధ్యలో ఈ కుక్కలు, తర్వాత జింకలు ఇవన్నీ కనపడితే మేము అన్నిటిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా కళ్ళు మూసుకో, ఎందుకంటే సూర్యుడు కళ్ళల్లో పడుతుంది, కళ్ళు మూసుకుంటుంది. మామూలుగా వాకింగ్ చేయడమే కష్టం, ఎత్తుకొని వాకింగ్ చేయాలంటే అదిరిపోతుందయ్యా. సైకిల్కి ఒక బాడీ గార్డ్, ఎస్టైన్ ఒక బాడీ గార్డ్. చూడండి మా పాపకి ఐస్ క్రీమ్. లాగు లాగు నాన్న వస్తుంది, లాగు లాగు, బయటకని వస్తుంది. వాకింగ్ పోయేసాక ఎండకి మాడిపోతుంది అన్నమాట. వావ్ యమ్మీ ఐస్ క్రీమ్, పైన డ్రై ఫ్రూట్స్ వేసిన. వావ్ బాగుందా, తిన టేస్ట్ చూపి నాన్న, బాగుందా, తిను. మా పాప చూడండి ఎర్రగా అయిపోయింది ఎండకి. టైం మేమేమో ఎండకి పోలే వాకింగ్కి, ఇప్పుడు ఎంత తెలుసా 8 బాగుంది టైం. బాగుందా ఐస్ క్రీమ్. డిన్నర్ చేసి వస్తూ ఉంటుంటే ఎదురుగా లైట్ వెలుగుతుంది చూసారా, అదే వాళ్ళ ఇల్లు అనమాట. సో ఆ బ్రో కూడా పరిచయమే. ఇంకా ఆయన జ్యూస్ తాగుతూ కనిపిస్తుంటే చూడండి జ్యూస్ కావాలి అని చెప్పేసి వెళ్తా ఉంది. చూపిరా డబ్బా చూపి. మా డాడీకి పంపిస్తున్నా నేను, మంచిగా చంకెక్కి తింటుంది. డాడీకి పంపిస్తున్నా నేను. ఇంకా అమ్మా చెప్పు యష్ణ, ఎంతసేపు ఏం చేసి వచ్చింది, ఎక్కడ పోయి వచ్చింది ఎంతసేపు యష్ణ చెప్పు. నువ్వు తీస్తున్నావులే చెప్పు, ఎక్కడ పోయి వచ్చింది ఎంతసేపు యష్ణ? వాకింగ్ పోయి ఏం తినది. మామ ఏమి ఇచ్చాడు నీకు, మామ ఏమి ఇచ్చాడు? చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు. బ్రో దగ్గర జ్యూస్ ఉందనమాట. సో జ్యూస్ అడిగింది ఈమె. ఇంకా బ్రో ఏంటంటే ఇది అడిగింది, అమ్మ నన్ను ఫస్ట్ టైం అడిగింది, కావాలి ఏదో ఒకటి ఇప్పించాలని, బయట తీసిపోయి ఇప్పించొస్తా అని చెప్పేసి అన్నాడు. వద్దు అంటే ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఇప్పుడే తెచ్చా అంటే, సరే అదొక హ్యాండ్కి ఇది ఒక హ్యాండ్కి ఇవ్వండి అని చెప్పేసి అన్న. సరే ఒకటి బ్రో ఏం తీసుకొచ్చిన ప్యాకెట్ మొత్తం తీసుకొచ్చినామాట. మరి అంత ఏం కంప్లీట్ చేయలేదు, పట్టు తిన్నది. సో ఈవినింగ్ పెట్టు, నేను పెడుతున్నా తీసింది. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయింది, తిన్నది. నైట్ డిన్నర్ వాకింగ్ పోయినంత మంచిగా ఆకలేసింది, తిన్నది. తర్వాత పార్టీ పోయింది. ఇంకా బయట పోయినా మళ్ళీ వాకింగ్ వచ్చినా. ఇంతసేపు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంక ఇంటి ముందు కూడా కూర్చుంది అనమాట. తను కొంచెంసేపు మా పాప మళ్ళీ పార్టీ ఇవన్నీ అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే ఆల్రెడీ బెడ్ కూడా వేసి బయటకు వెళ్ళిపోయినా నేను.
ఇంకా పడుకోవడమే ఇప్పుడు. ఇంకా బావ అయితే మార్నింగ్ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఒక కాల్ అయితే లేదన్నమాట ఇప్పటివరకు. ఇంకా బిజీగానే ఉన్నాడు ఆయన. సో ఎప్పుడు చేస్తాడో చూడాలి. ఇంకా మేమైతే పడుకుంటాం కూడా మేబీ కాల్ చేసే వరకు. సో ఇప్పుడు 10:30 అయితే అయింది. ఇంకా పడుకోవడమే. మా పాప చూడండి మళ్ళీ సంతంతా కింద వేస్తుంది. నాన్న ఇంకా నేను పడుకుంటున్నా, జోజో చేస్తున్నా. గుడ్ నైట్. మా పాప దోశ వేస్తుందంట. థ్యాంక్ యూ నాన్న. ఎమ్మి బా ఎమ్మి ఉందిరా దోశ. అమ్మ పాడరా. సో మా పాప అయితే మళ్ళీ సంతంతా కిందేసి ఇంకా ఆట ఆడుతూ ఉందన్నమాట. ఫోన్ అక్కడే ఉన్నాను, తెచ్చుకోపో. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఆ వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎవరికైనా అంటే నేను మోస్ట్లీ లాంగ్ వీడియో పెడితే ఏంటంటే ఇండియా టైంలో 12:10 ఆఫ్టర్నూన్ 12:30 అరౌండ్ ఆ టైంలో పెడతాను అనమాట. ఆ టైంలో నోటిఫికేషన్ రావట్లే అంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ ఆఫ్ చేయండి. సో వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కుదిరితే రేపు కూడా బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. గుడ్ నైట్ చెప్పు నాన్న. గుడ్ నైట్. బాయ్. సీ యూ టుమారో చెప్పు. సరే బాయ్. నేను తింటున్నా నాన్న. మీరు వాళ్ళకి పెడతావా మరి? అందరు తినండి ఫ్రెండ్స్. నేను దోశ వేసా చెప్పు. నేను దోశ వేసా. ఎమ్మి దోశ చెప్పు. దోశ అమ్మ దోశ. అమ్మ వేసిన దోశ. తర్వాత సరే బియ్యం దోశ. తర్వాత మినుములు దోశ. తలకాయ ఇప్పుడు ఎక్కువైంది, పాడి తక్కువైంది. బాయ్.